రెండవది నెమరు వేసే జంతువు. నెమరు వేసే జంతువుని ఎందుకు తినమన్నాడు? నెమరు వేయని దానిని ఎందుకు తినొద్దు అన్నాడు? ఏంటి చెప్పండి? నెమరు వేయడం దేనికి సూచన? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం నుండి చదవండి. చదవాలా? ఎవరికి నోటికి రాదా? దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు దివారాత్రము దానిని ధ్యానించేవాడు. నెమరు వేయడం అంటే దివారాత్రం ధ్యానించడం, అంతేనా? ఆవు ఎలా నెమరేస్తుంది? ముందు గబగబా తినేస్తుంది. అతను కాపరి తీసుకెళ్ళినప్పుడు గడ్డంతా ముందు తినేసేస్తుంది. తిన్న తర్వాత మళ్ళీ నెమ్మదిగా నెమరు వేస్తుంది. అప్పుడు తిన్నదిగా అయిపోయింది కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు తినాలి? తిరిగి అది చక్కగా దాన్ని అర్థం చేసుకోవాలి, జీర్ణం చేసుకోవాలి. అవునా? గబగబా మింగేస్తే అరుగుద్దా మనకి? చెప్పండి. వాక్యాన్ని మింగేస్తే అన్నాన్ని అలాగే మింగేస్తే మనకు అరుగుద్దా? అలాగే వాక్యాన్ని కూడా ఉన్నది ఉన్నట్టుగా మింగడం కాదు. ఇక్కడ మింగుతారు, ఇంటికి వెళ్ళి ఏం చేయాలి? మీరు నెమరు వేయాలి. అవునా? అంటే దాన్ని తిరిగి ధ్యానించాలా. ఏ వాక్యం చెప్పారు, అందులో అర్థం ఏంటి? ఈరోజు మీరు ధ్యానం చేయలేకపోతున్నారు కాబట్టి ఇక్కడ ఉండట్లేదు. ధ్యానిస్తే ఎక్కడ ఉంటుంది చెప్పండి? రాత్రి పగలు ధ్యానిస్తే అది ఇక్కడే ఉంటుంది, ఇంకెక్కడికి పోద్ది? అవునా? ఇక్కడ మింగుతున్నారు, వెళ్ళిపోతున్నారు. అందుకే అరగట్లేదు మనకి వాక్యం, అరగట్లేదు, నెమరు వేయట్లేదు. మళ్ళీ వచ్చి ఎప్పటిలాగానే కడుపు నొప్పి, ఆ నొప్పి, ఈ నొప్పి, ఆ శోధన, ఈ శోధన, ఆ సమస్య, ఈ సమస్య. ఏంటమ్మా ఇంత భోజనం పెడుతున్నాగా, ఇంత వాక్యం పెడుతున్నాగా, గబా మింగేసి వెళ్తున్నారు. ఆ వాక్యం అరిగేది ఎలాగా? మనలో పనిచేసేది ఎలాగా? అది అరిగినప్పుడే అది మన శరీరానికి ఆరోగ్యం. అలాగే వాక్యాన్ని కూడా మీరు ధ్యానించినప్పుడే మన ఆత్మీయ జీవితంలో ఆ యొక్క అరిగినది ఏ రకంగా అయితే శక్తిగా మారుతుందో, మీరు ధ్యానించినప్పుడే ఆత్మీయ జీవితంలో మీరు ఎదుర్కోవడానికి కావాల్సిన శక్తిని ఇస్తుంది. మీరు ధ్యానించనంత వరకు అది మనకు శక్తినివ్వదు. మింగుతాం, వెళ్ళిపోతాం, మళ్ళీ ఎప్పటిలాగా కడుపు నొప్పి వచ్చేస్తుంది. అంతే కదా? గబా మింగేస్తే అరగకుండా ఒక పూట చేస్తే ఇంకో పూట భోజనం చెయ్యం. అబ్బో మొన్న ఆదివారం విన్న వాక్యమే చాలు, మళ్ళీ వారం దాకా వాక్యం జోలికి రాం. ఎందుకు? అరగట్లేదు, అదే అరగలేదు ఇంకా, అలాగుండిపోతుంది. అందుకనే నెమరు వేసే జంతువునే మనం తినాలి. దివారాత్రము వాక్యాన్ని ధ్యానించే వారంగా ఉండాలి. మనం వాక్యాన్ని ఎంతసేపు అయితే వింటున్నారో ఆ విన్న వాక్యాన్ని పగలంతా ధ్యానం చేయాలి. ఎంతసేపు ధ్యానం చేయాలి? పగలంతా ధ్యానం చేయాలి. మాటి మాటికి దాన్ని మళ్ళీ మనము ఎందుకు ఇలా ఉండమన్నారు, మనం ఎలా ఉండాలి. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలలో ఈ ధ్యానము లేకపోవడం వల్లనే సమస్యలను ఎదుర్కొనే శక్తిని కానీ, ఆత్మీయ జీవితంలో ధైర్యంగా నిలబడే శక్తిని కానీ కలిగి ఉండలేకపోతున్నారు. తినేదంతా తింటానే ఉంటున్నారు, ఎడిపోతుందమ్మా బలమంతా. అవునా? వారానికి 2 సార్లు చికెన్ తెచ్చుకుంటారు, చేపలు తెచ్చుకుంటారు, అన్నీ తెచ్చుకుని తింటారు. మళ్ళీ ఎప్పుడు నీరసమే. అలాగైపోతుంది మన ఆత్మీయ స్థితి కూడా. చక్కగా అన్ని ప్రార్థనలకు వస్తారు, అంతా వాక్యం వింటారు. ఎప్పుడు చూడు మళ్ళీ భయము, చింత, విచారము, దిగులు. ఏమైపోతుంది విన్న వాక్యం అంతా? ఆ వాక్యం ఎందుకు పని చేయట్లేదు? నెమరు వేయట్లే, ధ్యానం చేయట్లే. ఆ వాక్యం గురించిన ధ్యానం మీరు చేయకపోవడం వల్ల మనస్సులలో కానీ హృదయంలో కానీ ఆ వాక్యం నిలబడట్లేదు. మన ఆత్మీయ జీవితానికి కావలసిన శక్తిని కూడా దయచేయట్లేదు. ఆ శక్తి రావట్లేదు, ఎనర్జీ రావట్లేదు వాక్యం వల్ల. ఆ వాక్యం విన్నప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు దాని వలన మనం శక్తిని పొందుకుంటాం. ఆ శక్తి ఆత్మీయ జీవితంలో సమస్యలను కానీ అపవాదుని కానీ ఎదిరించే శక్తిని మరి మనకది దయచేస్తూ ఉంది. కాబట్టి చూడండి, మరి నెమరు వేసేదాన్ని, అంతేకాదు డెక్కలు గలది మాత్రమే తినాలి అని దేవుడు ఖచ్చితంగా చెప్పాడు. కింద చూడండి, పంది 2 డెక్కలు కలది కానీ నెమరు వేయదు, కాబట్టి అది మీకు హేయము. వాటి మాంసం తినకూడదు, వాటి కళేబరాలను కూడా ముట్టకూడదంట. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే చాలామంది పందిని తింటారు. అవునా? అయితే మనల్ని తినవద్దని చెప్తున్నాడు. ఎందుకంటే దానికి 2 డెక్కలు ఉంటాయి కానీ అది నెమరు వేయదు. మింగడమే దాని పని. ఏం చెప్పండి? మింగడమే. దానికి నెమరు వేసే పనే అసలు ఉండదు. అది తినేది కూడా అపవిత్రమైనవి తింటుంది, అన్నీ కూడా కదా, మురికి కాలువల్లోనే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది పంది 2 డెక్కలు గలదైనను నెమరు వేయదు కనుక అది మరి మీకు హేయమైంది. దాన్ని తినకూడదు, కళేబరాన్ని కూడా ముట్టుకోకూడదంట. చచ్చిపోయినా దాన్ని ముట్టుకోకూడదంట.
అందుకని అసలు మామూలుగా చచ్చిన కళేబరాన్నే ముట్టుకోకూడదు. ముట్టుకునేవాడు అపవిత్రుడు అని మనం లేవీకాండంలో చదువుకున్నాం. ఒకవేళ వాడు ముట్టుకునే పరిస్థితి వస్తే తప్పదు కదా. ఇంట్లో ఏదైనా చచ్చిపోద్ది, కుక్కనో ఏంటి పెంచుకునే జంతువులో ఏవో చచ్చిపోతే ఆ కళేబరాన్ని తీసుకెళ్ళి బయట పడేయాలి. కానీ మనం ఏం చేయాలి? తర్వాత వాడు పాలెం వెలుపల ఉండి స్నానం చేసి పాలెం వెలుపల ఉండి సాయంత్రం వరకు పవిత్రతను పొందుకున్నాక పాలెంలోకి రావాలి కదా. స్నానం చేశాకనే వాడు లోపలికి రావాలి. చూడండి, ఇక్కడ పంది కూడా అపవిత్రమైనదిగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. మనం తప్పిపోయిన కుమారుణ్ణి చూసుకుంటాం. వాడు ఎక్కడున్నాడు? పందులు మేపే దగ్గరే ఉన్నాడు. అవునా? పందులు మేపే దగ్గరే ఉన్నాడు. పందులకు వేసే పొట్టే తింటా ఉన్నాడు అక్కడ కదా. పొట్టే తింటూ ఉన్నాడు. కానీ కళేబరాన్ని కూడా ముట్టుకోవద్దు అన్నాడు. ఇప్పుడు ఆ పందులు మేపే దగ్గర ఏదో చచ్చిపోయింది. ఇప్పుడు ఎవడు పనివాడెవడు? వీడే కదా. వాడు వెళ్ళి ఏం పని చేయాలి? ఇప్పుడు దాన్ని మొత్తం తీసి బయటపడేయాలా, శుభ్రం చేయాలి. అంటే వాడు ఎంతగా తన్ను తాను అపవిత్రం చేసుకున్నాడు అక్కడ అర్థమైపోతుంది. ఆ యొక్క వృత్తాంతంలో మనం చూసుకుంటే, అంటే మనము కూడా దేవుణ్ణి కాదని లోకంలోనికి వెళ్ళిపోయి లోకానుసారంగా మనం జీవిస్తే మనల్ని మనం అలాగే అపవిత్రం చేసుకుంటాం. ఏం చేసుకుంటాం చెప్పండి? మనల్ని మనం అంటే ఇక తప్పదు, చేయాల్సి వస్తుందండి. ఏమంటాం చెప్పండి? తప్పదు, నా పని అదే కాబట్టి నేను చేయక తప్పదు, మా ఉన్న వాళ్ళందరూ వాళ్లే కాబట్టి మేము చేయక తప్పదు అని ఆ పనిని చేయడం ద్వారా మనల్ని మనం అపవిత్రులంగా చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి దేవుని కుమారుడుగా, యెహోవా బిడ్డగా, చక్కగా తండ్రికి బిడ్డగా ఉండవలసిన వీడు లోకంలోనికి వెళ్ళిపోయి తన్ను తాను ఏం చేసుకున్నాడు? అక్కడ అపవిత్రునిగా చేసుకున్నాడు. కానీ తిరిగి నేను నా తండ్రికి కుమారుడని అనిపించుకోవడానికి కూడా యోగ్యుడని కాను అని నా తండ్రి దగ్గరికి వెళ్ళి ఒప్పుకుంటాను అని తిరిగి తండ్రి దగ్గరికి వచ్చినప్పుడు తండ్రి అతన్ని చేర్చుకున్నాడు. చూడండి, ఎంత అపవిత్రులమైన తండ్రి ప్రేమ అది కదా. తండ్రి ప్రేమ, మనం ఎంత అపవిత్రులమైనా కూడా తిరిగి మనల్ని చేర్చుకొని మనల్ని తన రక్తముతో కడిగి పరిశుద్ధులనుగా మార్చుకునే ప్రేమ దేవుని ప్రేమ అయింది. కాబట్టే జంతువులలో ఎందుకు తినవద్దన్నాడు అంటే, అటువంటి వాటి యొక్క అలవాట్లను బట్టి వాటి యొక్క ఆరోగ్య పరిస్థితులు కూడా ఉంటాయి. కాబట్టి అవి తినడం వల్ల అవి మన ఆరోగ్యానికి మంచిది కాదు, ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు. ఏం మంచిది కాదు చెప్పండి? ఆత్మీయ జీవితానికి కూడా మంచిది కాదు. అందుకే అటువంటి వాటిని మరి మనము భోజనం చేయకూడదు అని వాక్యం చెప్తూ ఉంటారు. ఈరోజు చాలామంది కొత్త నిబంధనలోకి వచ్చేసాక ఆ పేతురు గారి యొక్క వృత్తాంతాన్ని చూపిస్తారు. అన్ని జలచరాలన్నీ కూడా అన్ని రకాల పవిత్ర అపవిత్రములైన జంతువులు దుప్పట్లో పెట్టబడి కిందికి వచ్చాయి. అయ్యో, ఇందులో అన్ని అపవిత్రమైన జంతువులు ఉన్నాయి కదా ప్రభువా, నేను తినకూడదు అంటే, నేను అన్ని పరిశుద్ధం చేసేసాను, నీవు తినవచ్చు అని అక్కడ మరి దేవుడు దర్శనం చెప్పినప్పుడు ఆ యొక్క వృత్తాంతాన్ని ఏం చేస్తున్నారు చాలామంది అంటే, అన్నీ తినమన్నాడు. ప్రార్థన చేసుకొని తింటే అన్నీ పవిత్రమే, ప్రార్థన చేసుకొని తింటే అన్నీ పవిత్రమే కాబట్టి అన్నీ తినవచ్చు. కానీ అక్కడ పేతురుకు తెలియజేసిన సంగతి ఏంటంటే, అన్ని జనుల గురించి చెప్పారు. అన్ని జనులు ఎలా ఉన్నారు? అపవిత్రులు వాళ్ళు. కానీ నేను వాళ్ళని పరిశుద్ధపరచడానికి సిద్ధంగా ఉన్నాను, నువ్వు వెళ్ళి వాళ్ళకి సువార్తను బోధించు అని అక్కడ దా సంగతి కొరకు ఆ యొక్క వృత్తాంతాన్ని తెలియజేసినట్టుగా మరి మనం చూసుకుంటా ఉన్నాం. కాబట్టి చూడండి, వాక్యాన్ని మరి మనము అందుకే చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. విన్నదాన్ని ఖచ్చితంగా నెమరు వేయండి, ధ్యానించండి. ఏ పని చేసినా ఆ రోజు విన్న వాక్యాన్ని మీరు ధ్యానిస్తేనే అది మీ యొక్క శరీరానికి, ఆత్మీయ జీవితానికి శక్తినిచ్చేదిగా మారుతుంది, ఎనర్జీని, శక్తిని నింపుతుంది. అంతేకాకుండా మీరు దాన్ని నెమరు వేయకుండా ధ్యానించకుండా ఉన్నట్లయితే ఆ యొక్క విన్న వాక్యం ద్వారా ఎటువంటి శక్తి కానీ బలము కానీ మనం పొందుకోలేము. శక్తి కానీ బలము కానీ మరి మనము పొందుకోలేము. 9వ వచనం నుండి మరి మనం చూసుకున్నట్లయితే, ఇప్పుడు నీటిలో నివసించే వాటి గురించి చెప్తా ఉన్నాడు. ఏంటి ఇక్కడ? అక్కడ జంతువులు, ఇక్కడ నీటిలో నివసించే అన్నిటిలో కూడా మీరు వేటిని తినవచ్చుననగా, రెక్కలు పొలుసులు గల వాటిని అన్నిటిని తినవచ్చును, రెక్కలు పొలుసులు లేని దానిని మీరు తినకూడదు, అది మీకు హేయము. అంటే జలచరాలలో రెక్కలు గలది, పొలుసులు గలది మాత్రమే తినాలి. అవునా? రెక్కలు లేనిది, పొలుసులు లేని వాటిని తినడానికి వీలు లేదు. రెక్కలు పొలుసులు కదండి. ఇక్కడ ఇందులో కూడా మరి మనం ఆత్మీయ అర్థం చూసుకుందాం. నీటిలో నివసించే వాటికి రెక్కలేంటి? చేపలకి ప్రక్కలకు ఉంటాయి కదా రెక్కలు. రెక్కలు ఉంటాయా ప్రక్కలకి? ఎగిరే రెక్కలు కాదు ఇవి. అవునా? పక్షురాజు రెక్కలు కాదు, పక్షులకు ఉండే రెక్కలు కాదు. నీటిలో ఉండే వాటికి ప్రక్కకి రెక్కలు ఉంటాయి. ఆ రెక్కలు దేనికి ఉపయోగపడతాయి చెప్పండి? వాళ్ళకి ఈదడానికే.
నీళ్ళలో ఈదడానికి ఉపయోగపడతాయి కదా, ఈత కొట్టడానికి ఉపయోగపడతాయి. సులువుగా నీళ్ళలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడికైనా మరి అవి వెళ్ళాలి అనుకుంటే. రెండవది పొలుసులు. ఏంటది? పొలుసులు శరీరం మీద అంతా ఉంటాయి. పొలుసులతో కప్పబడి ఉంటుంది కదా. మనం ఏం చేస్తాం? చేపను తీసుకుంటే పొలుసులన్నీ చాలా వాటికి పొలుసులు ఉండవు. చాలా రకాలు ఉంటాయి అందులో పొలుసులు గలది మాత్రమే తినాలి, రెక్కలు ఉన్నది మాత్రమే తినాలి. అవి మాత్రమే తినవచ్చు. వేరే రెక్కలు ఉన్నాయి కానీ పొలుసులు ఉండవు. పొలుసులు ఉండవు, రెక్కలు. అంటే ఇక్కడ రెక్కలు పొలుసులు రెండూ చెప్తా ఉన్నారు. నున్నగా ఉంటాయి. ఏవో నీళ్ళలో ఉండే జంతువులు కొన్ని నున్నగా ఉంటాయి, వాటికి రెక్కలు ఉండవు. పాముల్లాగా కూడా ఉంటాయి కొన్ని. అయితే ఇప్పుడు ఈ రెక్కలు పొలుసులు లేని దాన్ని మీరు తినొద్దు, అవి ఉన్న వాటిని మీరు తినండి అన్నాడు. కొనుక్కునేటప్పుడు రెండు ఉన్న వాటిని చూసుకొని తినండి, ఏ సమస్య మనకి ఉండదు. అయితే ఇప్పుడు రెక్కలు అనేవి ఏంటంటే, రెక్కలు అనేవి ఆత్మీయ జీవితంలో మరి నిజానికి అవి సులువుగా నీళ్ళల్లో పరిగెత్తడానికి ఉపయోగపడతాయి. అవునా? చూడండి, ఎవరైనా వాటిని పట్టుకోవాలంటే అవి పట్టుకుంటాయా? అవి ఈదడానికి కదా. అంటే సులువుగా తప్పించుకోవడానికి ఆ రెక్కలను అవి ఉపయోగించుకుంటాయి. ఆ రెక్కలు లేకపోతే అవి నీళ్ళలో తప్పించుకోలేవు. కాబట్టి రెక్కలు అనేవి ఏంటంటే ఆత్మీయ జీవితంలో తప్పించుకోవడం. ఎందుకో ఉదయం నేను ఇంకా నిద్ర లేగలేదు, లేచి మగతగానే ప్రార్థన చేసుకోవాలనుకుంటుంటే ఈ రెండింటి గురించి ఈ రెండు ఆత్మీయ అర్థాలు దేవుడు తెలియజేశాడు. రెండు వాక్యాలు చూపించాడు. ఒకటి మర్చిపోయాను నేను, లేచేసరికి ఒకటి మర్చిపోయా. ఎందుకంటే రాత్రి చాలా కలలు వచ్చాయి. ఎవడో నా మీద కత్తి నోరుతున్నాడంట, నీ సంగతి చూస్తా అని. అంటే దేవుని కొరకు వాడబడతా ఉంటుంటే ఉంటాయి కదా అపవాది కార్యాలు. కత్తి నోరుతున్నారు. అలాగే ముగ్గురు గురించి ఎవరి గురించో వచ్చింది, అయ్యగారికి చెప్పాను. అయితే నిజంగా అవన్నీ ధ్యానం చేసుకుంటూ ఉండేసరికి ఇందులో రెండు మాటలు దేవుడు తెలియజేశాడు. ఒకటే గుర్తుంది, ఒకటే రాసుకున్నా నేను. చదువుకుందాం. 1 దశలోనికలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22. ఈ రెక్కల గురించి వీటి గురించి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి. ప్రతి విధమైన కీడునకు దూరముగా ఉండుడి అంటే కింద చూడండి, కీడుగా కనబడే ప్రతి దానికి. రెక్కలు గలది దేనికి ఉపయోగపడుతుంది అంటే, ఒక అపాయము వస్తుంది, కీడు వస్తుంది అంటే ఏం చేస్తుంది? తప్పించుకొని పారిపోద్ది. అంటే ఇదే అన్నమాట. ప్రతి విధమైన కీడునకు క్రైస్తవులమైన మనం ఏం చేయాలి చెప్పండి? దూరం. ఇది కీడు, ఇది చేస్తే నా ఆత్మీయ జీవితానికి మంచిది కాదు, ఈ ఆలోచన మంచిది కాదు, ఈ పని మంచిది కాదు అని ఏది కనపడినా కూడా దాని నుండి దూరంగా పారిపోవాలి. రెక్కలు వేసుకొని పారిపోవాలి. చేప ఎలాగైతే రెక్కలు ఈదుకుంటూ వెళ్ళిపోద్దో మనం ఏం చేయాలి చెప్పండి? మనం కూడా అటువంటి రెక్కలు పెట్టుకొని పారిపోవాలి, దూరంగా వెళ్ళిపోవాలి. అపవాది దగ్గర నుండి ఏం చేయాలి? దూరంగా పాపము నుండి దూరంగా పారిపోవాలి, కీడు నుండి దూరంగా పారిపోవాలి. అది మంచిది కాదు అని తెలిసి కూడా మనం అక్కడే నిలబడ్డట్టయితే మన మీద కూడా ఆ శిక్ష వచ్చేస్తుంది. ఎందుకంటే కీడు చేయకపోయినా అక్కడ నిలబడి సహకరించిన వాడు, మౌనంగా ఉన్నవాడు మీద కూడా అదే కీడు వస్తుందంట. నేను మళ్ళీ అదే చెప్తున్నా మీకు. మౌనంగా ఉండడం అనేది ఎంత మాత్రము మంచిది కాదు. ఏదైనా తప్పు కానీ కీడు కానీ అక్కడ జరుగుతుంటే గద్దించాలి, మనం అక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందులో పాలు పంచుకోకూడదు. ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున. అక్కడ పాపి ఒక కీడు చేస్తున్నాడు, వాళ్ళు పాపంలో పడిపోయే అవకాశం ఉంది. ఆ కీడు వలన వాళ్ళకి ఏదో సమస్య వస్తుంది. మనం కూడా పక్కనే ఉన్నాం కదా, నేనేం చేయలేదుగా కానీ చూద్దాం అనుకున్నారనుకోండి, అక్కడ ఆ మార్గంలో మనం నిలబడ్డామా లేదా? నిలబడ్డప్పుడు మనం కూడా ఏమవుతుందని చెప్పండి? ఆ కీడు మనకు కూడా, పక్కన ఎవరున్నారు మనల్ని కూడా పట్టుకెళ్తారు వాడితో పాటు. ప్రతి విధమైన కీడు అది మంచిది కాదు అని మన దృష్టిలో కనబడితే దూరంగానే ఉండాలి. వాళ్ళు ఎంత దగ్గర వాళ్ళైనా పర్వాలేదు, అది దేవుని దృష్టిలో మంచిది కాదు అని, అది కీడు అని మనకు తెలిసిందంటే, వాక్య విరోధమైందని మనకు అర్థమైందంటే దూరంగానే ఉండాలి. చాలామంది మనం ఏం చేస్తాం? పిల్లలు కదా, అందుకని ద్వితీయోపదేశకాండం 13 నీ తల్లి కుమారుడే కానీ, సహోదరుడే కానీ, తమ్ముడే కానీ, అక్క చెల్లెళ్ళే కానీ, నీ కడుపున పుట్టిన బిడ్డలే కానీ. అవునా? ఎవరు ప్రేరేపించినా వినొద్దంటున్నాడు, ఎందుకంటే అది కీడు. మన ఆత్మీయ జీవితానికి అది కీడు కలగజేసేస్తుంది.
కాబట్టి రెక్కలు గలది పొలుసులు గలదే మరి మనం తినాలి అంటే దాని ఆత్మీయ అర్థం ఏంటంటే అటువంటి కీడులకి మనం దూరంగా అవి పారిపోతాయి. మరి ప్రతి క్రైస్తవుడు కూడా కీడునకు దూరంగా పారిపోయేవాడుగా ఉండాలి. వాళ్ళు అక్కడ అపవిత్రమైన మాటలు మాట్లాడుకుంటుంటే మనం కూర్చొని అక్కడే అవి వింటూ ఉంటాం. విన్ని కూడా అపవిత్రం అయిపోతాం కదా మనం, అవునా? ఏం చేయకున్నా రోడ్డు మీద దుమ్మంతా మన ఇంట్లోనే ఉంటుంది. పడ్డదా లేదా దుమ్మంతా? అవునా? నేను శుభ్రంగా ఉన్నాను అనుకుంటాం మనం, వాడు పోతూ పోతూ దుమ్మంతా మన మీద వేసి వెళ్తుంటాడు. నేను పరిశుద్ధంగా ఉన్నాను అనుకుంటే ఎలా కుదురుతుంది చెప్పండి ఇప్పుడు? అలాగే ఇప్పుడు అపవిత్రమైన సహవాసము, అపవిత్రమైన మాటలు, అందుకని అపవిత్రములైన ముసలమ్మ ముచ్చటలను విసర్జించండి అని వాక్యం ఎందుకు చెప్తుంది? నేనేం మాట్లాడట్లేదు, ఇలా కూర్చున్నా అంతే, ఆ దుమ్మంతా మన మీద పడుతుంది, మనలోకి పడుతుంది, చెవుల్లో నుంచి ముక్కుల్లో నుంచి లోపలికి వెళ్ళి నిన్ను నువ్వు అపవిత్రమైపోతున్నావు. అది కీడు. అపవిత్రమైంది ఏదైనా సరే, అపవిత్రమైన దాన్ని ముట్టొద్దు, దానికి దూరంగా ఉండండి, బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి అని దేవుడు చెప్తా ఉన్నాడు. కాబట్టి ప్రతి విధమైన కీడునకు దూరంగా పుండి. వాళ్ళు ఎంత మీ కుటుంబస్తులైనా సరే, దగ్గరోళ్ళైనా సరే, దూరమోళ్ళైనా సరే, అది నా ఆత్మీయ జీవితానికి మేలు కాదు. ఎందుకంటే బుద్ధిమంతుడు అపాయం వచ్చుట చూసి దాక్కుంటాడంట. బుద్ధి లేనోడు అది నన్ను ఏం చేస్తుంది అని విర్రవీగిపోతాడంట, అవునా? విర్రవీగేసి వెళ్ళిపోయి తెచ్చుకుంటాడు, అడ్డంగా సమస్యలను కొని తెచ్చుకుంటారు. కాబట్టి బుద్ధిమంతులు ఏం చేస్తారు? కీడు వస్తుంది, అపాయం వస్తుంది అంటే చూసి దాక్కుంటారు. బాబోయ్, ఈ కీడు నా మీదికి రాకూడదు, ఈ అపాయం నా మీదికి రాకూడదు అని బుద్ధిమంతుల్లాగా మరి మనము జీవించాలి. అందుకనే చేపలు బుద్ధిమంతులు కాబట్టే చేపలు తినమన్నాం. చేపలు తింటున్నాం కానీ మనకు బుద్ధి రావట్లేదు. ఎన్ని చేపలు తిన్నామో ఇప్పటికీ, కానీ పట్టుకున్న బుద్ధి కొంచెమన్నా మనకు వస్తుందా? స్వభావం మనకు వస్తుందా? అవునా? చూడండి, అందుకనే మొదటి మరి ప్రతి విధమైన కీడునకి మనము దూరంగా ఉండాలి. 1 కొరింథీ 6:18 చదవండి ఇప్పుడు. జారత్వమునకు దూరంగా పారిపోండి. మనుషుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన స్వంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమపరచండి. ఇక్కడ చూడండి, దేవుడు మరి వేశ్యతో కలుసుకున్నవాడు దానితో ఏకదేహమై ఉన్నాడు, వారిద్దరూ ఏక శరీరమై ఉందరని మోషే చెప్తున్నాడు. దేవునితో కలుసుకునేవాడు దేవునితో ఏకాత్మయ్య ఉంటున్నాడు. ఇప్పుడు మన మనసులు ఎవరితో కలిసిపోతున్నాయి చెప్పండి? ఎక్కువగా లోకంతో కలుస్తున్నాయా, దేవునితో కలుస్తున్నాయా? రెండూ అంటే కుదరదు, ఒకటే ఉండాలి, ఏదన్నా ఒకటి, అవునా? నేను అటు ఉంటా ఇటు ఉంటా, వాళ్ళ గోడ మీద పిల్లలాగా ఉంటా అంటే అది ఎటు కాదు, రేపు తీసుకుపోయి నరకంలోనే వేస్తాడు దేవుడు. అందుకని చూడండి, ఇప్పుడు మనం దేవునితో కలిస్తే దేవునితో ఏకాత్మీయ అయి ఉంటాం, లోకంలో కలిస్తే లోకముతో మన మనసు కలిసిపోయి ఉంటుంది. ఇప్పుడు అందుకనే జారత్వానికి దూరంగా పారిపోండి అంటున్నాడు. మనం దేవునితో నిజంగా ఏకాత్మీయ అయి ఉంటే మనం ఈ లోక సంబంధమైన పాపాన్ని మన దగ్గరికి రాని అక్కడి నుంచి పారిపోతాం. మన శరీరాన్ని పాడు చేసే ఏదైనా సరే అక్కడ నుండి మనం పారిపోతాం, ఆ మాటల నుండి పారిపోతాం, అవి వినకుండా పారిపోతాం. ఎందుకు మీరు వినొద్దు 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 అని చెప్తున్నాడు దేవుడు? వాళ్ళు మిమ్మల్ని ప్రేరేపిస్తారు, సమ్మతిస్తారు, పిలుస్తారు, ఎందుకు వినొద్దని చెప్తున్నాడు? అక్కడి నుంచి పారిపోవాలి. అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, అది మన ఆత్మీయ జీవితాన్ని పాడు చేసేది, మన శరీరాన్ని నరకంలో పడేసేది. కాబట్టి మీరు వినొద్దంటున్నాడు. అందుకనే ఈరోజు మనం ప్రభువుతో ఏకాత్మీయ ఉండేవారముగా ఉంటే జారత్వానికి దూరంగా పారిపోవాలి. ఎందుకంటే ఈ జారత్వము అనేది దేహానికి శిక్షను తీసుకొస్తుంది. దేనికి తీసుకొస్తుంది చెప్పండి? శరీరానికి శిక్షణ తీసుకొని వస్తుంది. అంటే జారత్వము అంటే పాపము విషయంలో జారిపోవడం. ఏం చెప్పండి? శరీరముతో మనం ఏ పాపము చేసినా జారిపోయి పాపం చేస్తున్నాం. అయ్యో కాలు జారిందండి, పాపం చేశా. నోరు జారింది, మనకేం జారుతూ ఉంటుంది చెప్పండి? ఎక్కువగా జారేది నోరు జారుతూ ఉంటుంది. జారత్వము, నోటి జారత్వం. అది ఏం జారత్వము? నోటి ద్వారా చేసే జారత్వము. అటు వెళ్ళకూడదు అనుకున్నానండి, కానీ కాలు లాక్కెళ్ళిపోయింది, కాలు జారిపోతూ ఉంది, అటే జారిపోతుంది. ఏం పాపం అది? కాలుతో చేసే జారత్వం, అవునా? మనసుతో చేసే జారత్వం ఉంటుంది, ఆలోచనలతో చేసే జారత్వం ఉంటుంది. ఇవన్నీ చేయడం ద్వారా మన శరీరాన్ని మనం ఏం చేసుకుంటున్నాం చెప్పండి? ఇప్పుడు అపవిత్రం చేసుకుంటున్నాం.
మన శరీరాన్ని మనం అపవిత్రం చేసుకుంటున్నాం. అందుకని మీ దేహము దేవునికి ఆలయమైనప్పుడు మన సొత్తే కాదు, ఈ సొత్తును తీసుకెళ్ళి ఈ పాప సంబంధమైనవి ఆలోచించడానికి, ఆ పని చేయడానికి అసలు మనకి ఏ అధికారం ఉంది చెప్పండి? మనకి ఎటువంటి అధికారము లేదు. అందుకని ఆ పాపం నుంచి కూడా పారిపోవాలి. ఒకవేళ నేను అందుకే చెప్పాను, నీ కన్ను అభ్యంతరంగా ఉంటే కన్ను బీకేయమన్నాడు, చెయ్యి అభ్యంతరంగా ఉంటే చెయ్యి నరికేయమన్నాడు, కాలు అభ్యంతరంగా ఉంటే మనం ఒప్పుకుంటున్నాం కానీ మళ్ళీ మళ్ళీ అవే చేస్తూ ఉన్నాం, మళ్ళీ అవే పనులు చేస్తూ ఉన్నాం. కాబట్టి జారత్వానికి కూడా దూరంగా పారిపోవాలి. అది నా శరీరానికి ప్రమాదము. వల వేసేవాడు అక్కడ నీటిలో వల వేసే వాళ్ళని చూసి ఏం చేస్తాయి చాలా చేపలు? ఒక 3 చేపల కథ ఉంటుంది కదా, కాలమతి, మందమతి, సుమతి, కాలమతి, మందమతి. అవునా? సుమతి తప్పించుకుని వెళ్ళిపోద్ది. కాలమతి ఏం చేస్తుంది? ఆ టైం వచ్చినప్పుడు చూసుకుందాంలే అంటది. మందమతి ఏం చేస్తుంది? వాడు ఆన్నే ఉండి వాడు వలేసాక అందులో పడుతుంది. ఇప్పుడు చేపలలో మనం సుమతిలమా, కాలమతులమా, మందమతులమా? మనమే పేర్లు పెట్టుకోవాలి. మందమతులారా, మందంగా ఉన్నాయి, మీ కళ్ళు మందంగా ఉన్నాయి, మీ చెవులు మందంగా ఉన్నాయి, మీ హృదయాలు మందంగా ఉన్నాయి. ఎందుకంటే ఎంత చెప్తున్నా కూడా అవి మందంగా ఉండడం ద్వారా లోపలికి హృదయంలోకి వెళ్ళట్లేదు, ఆ వాక్యాలు హృదయాల్లోకి వెళ్ళటం లేదు. చూడండి, అందుకనే సుమతిలాగా కాలానికి ముందే సిద్ధపడాలి మనం. ఆ చేపలు ఏం చేస్తాయి? సులువుగా తప్పించుకుంటాయి. ఈ పని చేస్తే నా దేహానికి నా శిక్ష, ఈ దేహానికి శిక్ష వచ్చేంత పని మనము మన శరీరం ద్వారా జరగనీయడానికి వీలు లేదు. అందుకనే మరి శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. మీరు యెహోవాకు బిడ్డలు కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని, ప్రత్యేకమైన జీవితాన్ని మనం జీవించాలి. కీడునకు, అపజారత్వానికి, పాపానికి దూరంగా పారిపోవాలి. పాపానికి దూరంగా పారిపోవాలి. యోసేపు జీవితం యవనస్తులకే కాదు, మనందరికీ. మన బిడ్డలు చొక్కాలు బట్టి లాగుతారు, మన చుట్టాలు చొక్కాలు బట్టి లాగుతారు, వాళ్ళ చేతిలో విడిచిపెట్టి పారిపోవాలి. ఏం చేయాలి చెప్పండి? మన బట్టలు వాళ్ళ చేతిలో విడిచిపెట్టేసి పవిత్రమైన జీవితానికి, ప్రత్యేకమైన జీవితానికి మనం పారిపోయే వారముగా మరి మనము ఉండాలి. అందుకనే మరి రెక్కలు గలది దేనికి సూచన అంటే సులువుగా అది తప్పించుకొని ఈది పారిపోతుంది. ఈరోజు మనం దేవుని దగ్గరికి ఈదుకుంటూ వెళ్ళిపోవాలి. జీవజల నదిలో ఈదుకుంటూ వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి కదండి. జీవజల నదులలో ఈదుకుంటూ దేవుని దగ్గరికి తప్పించుకొని పారిపోయే వారిగా ఉండాలి. కొలస్సీలకు రాసిన పత్రిక 2:2 చదవండి. మీరు ఎంతగా పోరాడుచున్నానో అతుకబడి పోరాడుచున్నాను. ఇక్కడ పౌలు గారు దేనికి పోరాడుచున్నారంట? సంఘం గురించి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. మీ కొరకును, లవదికియ వారి కొరకును, శరీరరీతిగా నా ముఖము చూడని వారందరి కొరకును నేను చాలా పోరాడుతున్నా. మీ కొరకు అంటే కొలస్సీ సంఘము, లవదికియ సంఘము, ఇంకా పౌలును చూడకుండా మనం ఎవరం ఆయన మొహం చూడలేదు కదండి. మన కొరకు కూడా ఆయన ఎందుకు పోరాడాడు చెప్పండి? ఎందుకు పోరాడాడంట? వారు యందు అతకబడిన వారుగా ఉండాలి. ఎలాగ ఉండాలి? ఎలాగా అతికించబడ్డామంటే ఎలాగా అతికిస్తారు చెప్పండి? అసలు మళ్ళీ రాదు ఇంకా. ఏం ఫెవికాల్ అంటారు దాన్ని? అడ్వర్టైజ్మెంట్ వస్తుంది కదా, ఆ ఫెవికాల్ ఏదో అంటుకుంటే అసలు ఇక దాన్ని ఎవరు కూడా తీయలేరు. ఎలాగ? ప్రేమతో అతకబడాలి. పొలుసులు ఎలా అతుక్కుంటాయి చెప్పండి? దాని దేహానికి పొలుసులు ఎలా అతుక్కుంటాయి? ఎంత కష్టపడాలి? ఒక గరుకు బండ కొరకు వెతుక్కుంటాం చేపలు కొనగానే. ఆ గరుకు బండ కొరకు వెతికి గోకి 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 ఒక్క పొలుసున్న దాన్ని ఏం చేస్తాం చెప్పండి? చాలా గంట పడుతుంది ఆ పొలుసులన్నీ తీసి దాన్ని శుభ్రం చేయడానికి. అంటే ఎంతగా శరీరముతో అతకబడిపోయి ఉంటాయి చూడండి ఆ పొలుసులు. ఎందుకు అంటే ఈరోజు మన ఆత్మీయ జీవితం కూడా ప్రేమ యందు అతకబడాలంట. అక్కడ దేని కొరకు అతికించమన్నాడు? ప్రేమతో అతుక్కపోవాలంట ఒకరికొకరు. ఎంత అతుక్కున్నాం మనం? అవునా? ఒక్కొక్కరిది ఒక్కొక్క ఆలోచన, ఒక్కొక్కరిది ఒక్కొక్క ముఖ కవళికలు. అవునా? కోపం వస్తే ఒకలాగా ఉంటారు. అదే ప్రేమతో ఒకటే రకంగా ఉండగలుగుతున్నామా? ఎప్పుడు ప్రేమ యందు అతకబడాలని పౌలు గారు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రయాసపడతానే ఉన్నారు సంఘం కొరకు. ఎందుకంటే సంఘం దేవుని యొక్క సంఘములో క్రీస్తు శిరస్సుగా ఉన్నప్పుడు మనం అందరం ఎవరని చెప్పండి? అవయవాలుగా ఉన్నాం.
శరీరంలో అవయవాలుగా ఉన్నాం, ఒక్కొక్కరము ఒక్కొక్క అవయవాలుగా ఉన్నాం. ఇప్పుడు ఈ అవయవానికి ఇది నచ్చదు, నేను ఉండను దీంతో పాటు అంటది, మొహం తిప్పుకొని కూర్చుంటుంది. అతకనట్ట చెప్పండి. అంటే అతకబడట్లేదు మనం. మరి పొలుసులు అతకబడి ఉంటాయి, మరి మనం పొలుసుల్లాగా అతకబడి ఉండట్లేదు కదా ఆత్మీయ జీవితంలో. చూడండి, ఇంకా ఏదో ఒక మనస్పర్ధ బాధ పెట్టుకొని ఏం చేయాలి చెప్పండి? కన్ను ఏడిస్తే చెయ్యి ఏం చేయాలి? కన్నీళ్ళు తుడవాలి. అలాగని అతి ప్రేమ కొద్దీ ఇలాగే ఎప్పటిసేపు ఇన్నే ఉంటానదనుకో, చూసే వాళ్ళకి ఏమనుకుంటారు చెప్పండి? ఎంత అవినాభావ సంబంధం. కొద్దిమందిని చూస్తూ ఉంటా, కొద్దిమందికి ఇక చెమటలు కారుతుంటే కచ్చిప్ పట్టుకొని తుడిచినట్టే తుడుస్తూనే ఉంటారు. అంటే ఎంతసేపు శుభ్రంగా ఉండాలి, అందంగా ఉండాలి, చక్కగా కనపడాలి అని ఇక ఈ చెయ్యి తెగ తుడుస్తూ ఉంటుంది. అంటే ఎంత ప్రేమనో ముఖం మీద ఎంత ప్రేమనో. అంటే ఒక్కరి మీదే ప్రేమ చూపిస్తారు, ఇంకొకరి మీద ప్రేమ చూపించరు. ఏం చెప్పండి? ఒక్కరి మీదే ప్రేమ, మిగిలిన వాళ్ళ మీద ప్రేమ ఉండదు. అతకబడి ఉండాలి. ప్రేమలో అతకబడి ఉండడము అనేది మన ఆత్మీయ జీవితానికి అత్యంత ముఖ్యమైన విషయం. ఎందుకంటే రెక్కలు పొలుసులు లేని దేవుని దృష్టిలో హేయమైంది. ఎవరైతే ప్రేమలో అతకబడి ఉండరో, ఎవరైతే పాపము నుండి పారిపోయేవారిగా ఉండరో, కీడు నుండి పారిపోయేవారిగా ఉండరో, శరీర సంబంధమైన పాపం ప్రేరేపిస్తున్నా అది నాలో ఉండకూడదు అని పారిపోయేవారిగా ఉండరో, అటువంటి వాళ్ళు దేవునికి హేయులు. వాళ్ళు ఎవరు చెప్పండి? అటువంటి వాళ్ళు దేవుని దృష్టిలో హేయులు. ఇంకొకటి, 2 డెక్కలు గలదై ఉండి కూడా అది పంది నెమరు వేయదు. అంటే కొద్దిమంది ప్రత్యేకంగా మేము క్రైస్తవులం అండి అని జీవిస్తారు, కానీ వాక్యాన్ని ధ్యానించరు. అటువంటి వాళ్ళు కూడా దేవుని దృష్టిలో హేయులు. ఈరోజు మనం దేవుని దృష్టికి ఇష్టమైన వారంగా ఉన్నామా, హేయమైన వారంగా ఉన్నామా? పవిత్రంగా కనపడుతున్నామా, అపవిత్రంగా దేవుని దృష్టిలో మరి మనము కనపడే వారంగా ఉంటున్నామా? 2:19 కూడా చదవండి. అది హత్తుకొనని వాడెవడును మీ బహుమానమును వృద్ధితో అభివృద్ధి పొందుచున్నది. ఏంటంట? మనం ఎప్పుడు వృద్ధి పొందుకుంటాం చెప్పండి? అతకబడితేనే పోషించబడతాం. ఏం చెప్పండి? అతకబడితేనే పోషించబడతాం. సంఘానికి రావడం అతకబడ్డం కాదు, మనస్సులు అతకబడాలి. ఏం అతకబడాలి? ఒకరి మనస్సు ఒకరితో అతకబడాలి, ఒకరి మనస్సుతో కలవాలి. ప్రభువుతో కలుసువాడు ప్రభువుతో ఏకాత్మయ్య ఉన్నాడు. ఇప్పుడు మనందరం ప్రభువుతో కలవాలి అంటే ప్రభువులో ఏకాత్మ కలిగి ఉండేవారముగా ఉండాలి, ఒకే మనస్సు. అందుకే ఫిలిప్పీ 2వ అధ్యాయంలో కూడా అంటాడు, మీరందరూ ఏక మనస్సు, ఏక భావము, ఏక ప్రేమ కలిగి ప్రభువులో ఏక మనస్కులో ఉన్నట్లుగా ఉండాలని నేను దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు మన మనస్సు ఇక్కడ దేవుని మందిరానికి, మేము దేవుని మందిరమేనండి, బేతెలు ప్రార్థనా మందిరమేనండి, శిరస్సు యేసు ప్రభువే, కానీ ఒక్కరి మనసులు ఒకరితో అతకబడవు. ఏం చెప్పండి? చెప్పుకోవడానికి అందరం అవయవాలమే. ఎలాగున్నాయంటే ఆ యెహెజ్కేలు గ్రంథంలో ఎండిన ఎముకలలో ఎలా కనపడుతుందో అలా కనపడతా ఉంటుంది. అతకబడకపోతే ఎలాగుంటుంది చెప్పండి? ఎండిపోయినట్లు ఉంటుందా, పోషించబడేదిగా ఉంటుందా? అతకబడకపోతే ఎండిపోయినట్లుగానే ఉంటుంది. కాబట్టి శిరస్సుతో అతకబడాలి. అది అతకబడినప్పుడే పోషించబడుతుంది, అభివృద్ధి పొందుతుంది. ఎలాగా? ఆ శిరస్సు ద్వారా వచ్చే ప్రతీది కూడా ఆ యొక్క రక్త ప్రసరణే కానీ, ఆ యొక్క దేవుని యొక్క జీవాహారం వలనే కానీ అభివృద్ధి పొందుతుంది. ఈరోజు ఆత్మీయ జీవితంలో మనం అభివృద్ధి పొందాలి అంటే క్రీస్తుతోనే కాదు, సంఘముతో అతకబడిన వారముగా ఉండాలి. చాలామంది ఎలాగుంటారంటే, నేను దేవునికి నేను చాలా దగ్గరగా ఉన్నానండి. సేవకులతో ఉండరు, విశ్వాసులతో ఉండరు. ఎవరితో ఉంటారు చెప్పండి? అంటే మరి సేవకులు విశ్వాసులు లేకుండా దేవునితో మేము ఉంటామంటే ఎలా కుదురుద్ది చెప్పండి? ఎలా కుదురుద్ది? అసలు సేవకులు విశ్వాసులు అంటే ఏ అవయవం వద్దు, నేను ఒక్కదాన్ని ఒక అవయవంగా దేవునితో కలిసి వృద్ధి పొందుతానంటే అది సాధ్యమయ్యే పనేనా? సేవకులతో కలవాలి, విశ్వాసులతో కలవాలి, అందరితో. అందుకనే సహవాసములో కలవకపోతే, అతకబడకపోతే ఆత్మీయ జీవితంలో వృద్ధి ఉండదు. ఉంటుంది, ఇక్కడే ఉంటుంది. కొంచెం చెయ్యి ఇరిగితేనే ఇక్కడికి జాయింట్ ఏదైనా గమ్ముపోయి తేడా అయితేనే ఈ చెయ్యి యొక్క పరిస్థితి వేరేగా ఉంటుంది కదా. ఆత్మీయ జీవితంలో కూడా మరి మనం అతకబడే వారముగా లేకపోతే ఆత్మీయ జీవితంలో వృద్ధి పొందలేం. కొత్త సంగతులు తెలుసుకోవడం వృద్ధి పొందడం కాదు, ఆ వాక్యం పట్టి జీవించడం అనేది మనం వృద్ధి పొందడం.
ఆ వాక్యమును బట్టి దానిని ధ్యానించి ఆ యొక్క శక్తిని బట్టి మన జీవితంలో ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు ఆత్మీయ జీవితంలో మరి మనం వృద్ధి పొందే వారముగా ఉంటాం. కాబట్టి చూడండి, ఈ దినమున రెక్కలు పొలుసులు కలది అంటే ప్రేమలో అతకబడాలి, సంఘముతో అతకబడాలి, సహవాసముతో అతకబడాలి, విశ్వాసులతో అతకబడాలి, అందరూ ఒకరితో ఒకరు అతకబడాలి. మీ అందరి అవయవాలు అతకబడే ఉన్నాయా లేదా? అలాగే ఈ చిన్న వ్రేలుతో సహా గోరైనా సహా శరీరంతో అతకబడకపోతే ఎంత బాధ నొప్పి ఉంటుంది చూడండి. ఏ ఒక్కరు సరిగా అతకబడకపోయినా కూడా దేవునికి కూడా అదే బాధ ఉంటుంది. ఈ శిరస్సుకు అదే బాధ ఉంటుంది. ఎక్కడి నుంచి కళ్ళు నీళ్ళు వస్తాయి? శిరస్సుకు వస్తాయి. పరిశుద్ధాత్మను దుఃఖపెట్టే వారంగా మనం ఉంటాం. ఎవరిని దుఃఖపెట్టే వారంగా ఉంటాం? పరిశుద్ధాత్మను మరి దుఃఖపెట్టే వారంగా ఉంటాం. అందుకనే చూడండి, రెక్కలు పొలుసులు గల వాటిని మాత్రమే మరి మనం తినేవారిగా ఉండాలని వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా 21వ వచనం మరి మనం చూసుకున్నట్టు తినకూడదు, అసలు కళేబరాన్నే ముట్టుకోకూడదు అంటున్నాడు. అవసరమైతే ఎవరికైనా పరదేశులకు ఇచ్చేయండి, ఇంట్లో ఉన్న వేరే వాళ్ళకి ఇవ్వండి, కానీ క్రైస్తవులు అనబడిన వారు తినకూడదు కదా. ఎందుకంటే మనం దేవునికి ప్రతిష్ఠించబడిన వారము కాబట్టి. 22వ వచనం నుండి మరి మనం చూసుకుంటే, ప్రతి సంవత్సరం వచ్చిన పంటలో 10వ భాగాన్ని అవశ్యముగా అంటే కంపల్సరీగా తీసేయాలి. ఏంటండి? పంటలో 10వ భాగాన్ని కంపల్సరీ తీయాలి. ఎందుకంటే నువ్వు దేవునికి భయపడాలి. దేవునికి భయపడినట్లు ఆయన సన్నిధికి అన్ని తీసుకొని రావాలి. నువ్వు ఏ ఊర్లో అన్నా ఉండని కదండి. ఇజ్రాయెల్ దేశం చాలా పెద్దది. ఆ పెద్ద దేశంలో నువ్వు ఏ ఊర్లో అన్నా ఉండు, 1-2 గోత్రాల వాళ్ళు యోర్దాను అవతల కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా 10వ భాగాలు ఎక్కడికి తీసుకొని రావాలి? దేవుని మందిరంకే తీసుకుని రావాలి. 10వ వంతును 10వ భాగాలను దేవుని సన్నిధికే వచ్చి దేవుని సన్నిధిలోనే సంతోషంగా భోజనము చేయాలి. ఇప్పుడు మరి చాలా దూరం పంట విస్తారంగా వచ్చింది. గొర్రెలు తేవాలి, మేకలు తేవాలి, ఆ యొక్క ధాన్యం తేవాలి, చాలా కష్టమైపోద్ది. యోర్దాన్ని దాటి వాటన్నిటిని తీసుకొని రావాలంటే చాలా కష్టమైన పరిస్థితి. అప్పుడు ఏం చేయమంటున్నాడు? వాటిని వెండికి మార్చమంటున్నాడు. వాటిని వెండికి మార్చేసేసి వాటిని అమ్మేసి డబ్బులు తీసుకోవాలి. ఇప్పుడు మనము ఆ దినమున వెండి బంగారానికి ఎందుకు మార్చమన్నాడంటే, దేవాలయాన్ని ఎక్కువగా వెండి బంగారాలతో కట్టారు కాబట్టి అది వెండి బంగారాలు అక్కడ ఉపయోగపడ్డాయి కాబట్టి వెండికి మార్చమని చెప్పాడు. ఇప్పుడు మనకి ఆ యొక్క వెండి బంగారాలతో మనం మందిరాలు కట్టట్లేదు కదా. కాబట్టి మనకి ఇక్కడ ఏది అవసరమో ఆ యొక్క ధనము రూపంలోనికి దానిని మార్చి దేవుని మందిరానికి తీసుకొని రావాలి. దేవుని సన్నిధికి వచ్చి దేవుని సన్నిధిలో సంతోషించాలి. అందుకనే ఖచ్చితముగా ఎవరితో సంతోషించాలంటున్నాడు? దేవుని మందిరానికి ఎందుకు రావాలి? అక్కడ లేవీలు ఉంటారు, అక్కడ యాజకులు ఉంటారు. అక్కడ లేవీలతో కలిసి యాజకులతో కలిసి వారి యొక్క దీవెనలను బట్టి వారి ప్రార్థనలను బట్టి దేవుడు మాకు సమృద్ధినిచ్చాడు అని వారితో కలిసి సంతోషించాలి. ఎవరితో కలిసి సంతోషించాలి? వారితో కలిసి సంతోషించాలి. కాబట్టి మాటి మాటికి మీరు ప్రతి సంవత్సరము నీవు 10వ భాగము పంటని ఏదైనా సరే తీసుకొని దేవుని మందిరానికే రావాలి. ఎందుకు చెప్తూ ఉన్నారంటే, ఇక్కడ లేవీలు యాజకులు ఉంటారు కాబట్టి వారితో కలిసి మీరు దానిని పంచుకోవాలి. సంతోషంగా వారితో కలిసి మీరు తినాలి. మీ సంతోషాన్ని వారితో కలిసి పంచుకోవాలి కదండి. చాలామంది సంతోషాన్ని సేవకులతో కలిసి పంచుకోరు. వాళ్ళే పార్టీలు చేసుకుంటారు, వాళ్ళే ఫంక్షన్లు చేసుకుంటారు, పెళ్లి రోజులు, పుట్టినరోజులు కదండి. మరి దేవుడు మా సేవకుల ప్రార్థనల వలన మేము ఇంత క్షేమంగా ఉన్నామని మరి సేవకులతో కలిసి ఆ సంతోషాన్ని పంచుకోవడం కొరకే ఆ దినమున అటువంటి పద్ధతిని అక్కడ ఉపయోగించినట్లుగా మరి మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు లేవీలను విడవద్దు, ఎందుకంటే వారికి పాలు కానీ స్వాస్థ్యము కానీ ఏమీ ఇవ్వలేదు. ఈరోజు సంపూర్ణ సేవకు సమర్పించుకున్న సేవకులను ఎట్టి పరిస్థితుల్లో కూడా విడిచిపెట్టడానికి వీలు లేదు. 1 తిమోతిలకు రాసిన పత్రిక 5:17 చదువు. పాలన చేయి పెద్దలను విశేషముగా ఎవరు చెప్పండి? వాక్యమందున ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచాలి. అవునా? బాగుగా పాలన చేసే పెద్దలు ఉంటారు, సంఘంలో పెద్దలు ఉంటారు, ఊర్లో పెద్దలు ఉంటారు, ఎవరో ఒకరు ఉంటారు కదండి అధికారులు. కానీ విశేషముగా ఎవరిని చేయమన్నాడు అంటే అందరికంటే ఎక్కువగా వాక్యమందును ఉపదేశమందును ప్రయాసపడు వారిని రెట్టింపు సన్మానం చేయాలంట. ఇప్పుడు పెద్దలు అని మీరు ఎవరికైతే సన్మానం చేస్తారో వారికంటే రెట్టింపు సన్మానం ఎవరికి ఇవ్వాలి? మీ సేవకులకు ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు మిమ్మల్ని వాక్యం ద్వారా ఉపదేశము ద్వారా ఎవరైనా బాగా అప్పులు ఇచ్చే వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తాము మన ఇంటికి పిలిస్తే వాళ్ళని. అవునా? ఏదైనా ఫంక్షన్కి పిలిస్తే వాళ్ళకి ముందు సీట్ వేస్తాం. మనకి బాగా డబ్బులు ఇచ్చేవాళ్ళు, అప్పులు ఇచ్చేవాళ్ళు, మనకి సహాయం చేసేవాళ్ళు
అవునా? అదే వాక్యం చెప్పే అయ్యగారికి అయితే అంటే దేవుని కృపను బట్టి కొద్దిమంది అలా లేరు, కానీ కొద్దిమంది అయితే సేవకుల కంటే ఎక్కువగా మిగిలిన వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. కానీ సేవకుల కంటే ఎక్కువగా ఎవరికి ప్రాధాన్యత ఇవ్వకూడదనే ఇక్కడ వాక్యం చెప్తా ఉంది. బాగుగా పాలన చేసే పెద్దలే కానీ, మీకు సహాయం చేసే వాళ్ళే కానీ ఏ రకంగానైనా ఉపయోగపడనండి. కానీ విశేషముగా అందరికంటే ఎక్కువగా ఎవరిని సన్మానించాలి మీరు? సేవకులే ఫస్ట్. సేవకులే ఫస్ట్. ఇంటికి ఎవరైనా వస్తే సేవకులకు కూడా కొద్దిమంది ముందు భోజనం పెట్టరు, వాళ్ళకి ముందు భోజనాలు పెడతారు. కొద్ది చెప్పండి, వాళ్ళు ఈ లోకంలో ఎంత పెద్దోళ్ళన్నా కానివ్వండి, కానీ అక్కడికి దేవుని సన్నిధిలో మనందరినీ నడిపించే సేవకులకి, దేవుని రాజ్యానికి మిమ్మల్ని నడిపించే దైవ సేవకులని ఘనముగా ఎంచండి. అందరితో సమానంగా చూడకండి, అందరితో సమానంగా చూడకండి. ఏ పెద్దలన్నా కానివ్వండి ఈ లోకంలో అందరికంటే ఎక్కువగా సేవకులను చూడాలి మీరు. అది మీ ఆలోచనలో రావాలి మీరు. అది రానంత వరకు కూడా మరి మనము దేవుని దృష్టిలో ఇంకా మరి దూరంగానే మనం ఉన్నట్టుగా ఉంటాం. కాబట్టి విశేషముగా వాక్యమందు ఉపదేశమందు ప్రయాసపడుతున్నారు. మిమ్మల్ని ఆత్మీయ జీవితంలో లేవనెత్తి పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి ఎంతగానో వారు రెట్టింపు సన్మానం. వాళ్ళకి మీరు ఎంత మంచిగా చూసుకుంటారో రెట్టింపు మమ్మల్ని చూసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? రెట్టింపుగా మీరు మమ్మల్ని చూడాలి అని మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. 28వ వచనం, నీ 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిన పని. చూడండి, ప్రతి సంవత్సరం దశంభాగాన్ని మందిరంగా తీసుకొచ్చి సేవకులతో పంచుకుంటారు. కానీ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఖచ్చితంగా చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ఆ సంవత్సరంలో 10వ వంతును, అంటే దేవునికి ఇవ్వాల్సింది కాకుండా ఒక 10వ వంతును తీసుకొచ్చి ఏం చేయాలి? లేవీలు, నీ మధ్య పాలనను స్వాస్థ్యమైన లేని లేవీలే, అంతేగాని పరదేశులు ఎవరైనా వేరే దగ్గర నుంచి వచ్చి ఇక్కడ నివాసం ఉంటున్న వాళ్ళు, తండ్రి లేని వారు కదండి, తల్లిదండ్రులు లేని వాళ్ళు ఉంటారు, తండ్రి లేని వారు ఉంటారు, లేని వారిని ఖచ్చితంగా ఏం చేయాలి? వారిని, వారి పిల్లలని, అంతేకాకుండా విధవరాండ్రు. ఎవరు చెప్పండి? విధవరాండ్రు. ఎందుకంటే పోషకుడు లేడు. ఆ రోజుల్లో ఇలాగా పెన్షన్లు లేవు కదా, ఆ రోజుల్లో ఈ రోజులో ఉన్నట్టు పెన్షన్లు కూడా లేవు. తర్వాత కొద్దిమంది పిల్లలు కూడా ఉండి చూసుకోలేని వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వాళ్ళందరికీ భోజనం పెట్టాలి. అన్నదానమే కానీ, వస్త్రదానమే కానీ, భోజనమే కానీ, ఏదైనా కూడా వారిని ఏం చేయాలి చెప్పండి? కనీసం 3 సంవత్సరాలకు ఒకసారన్నా ఇంత పేదోళ్ళకి భోజనం పెట్టడం, విధవరాండ్రకి భోజనం పెట్టడం, తల్లిదండ్రులు లేని వాళ్ళకి భోజనం పెట్టడం మనం చెయ్యాలి. ఎంతసేపు ఉన్నోడికి వచ్చి కుర్చీ వేసి భోజనం పెడితే ఉపయోగము లేదు. లేవీలు నీ సేవకులు, అంతేకాకుండా విధవరాండ్రు, దిక్కులేని వాళ్ళు, తండ్రి లేని వాళ్ళు, మరి వారందరినీ కూడా పరదేశులకు కూడా ఆయా ఊళ్ళ నుండి పనులకు వచ్చి ఇక్కడ ఉండేవాళ్ళు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఐగుప్తుల పరదేశులుగా ఉన్నారు కదా. కాబట్టి పరదేశీ పట్ల మీరు జాలి పడండి, బీదల పట్ల జాలి పడండి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవునికి ఇచ్చేదే కాదు, ఖచ్చితంగా 3 సంవత్సరాలకు ఒకసారైనా ఎవరైనా చేయగలుగుతున్నారా మరి ఆ పని? పరదేశులకి సరే వాళ్ళని పిలిచి భోజనం పెట్టలేకపోతే కనీసం ఇంత వస్త్రదానము, పార్సల్స్ పంపి ఇవ్వడము చేయాలి. ఎందుకంటే దేవుని కొరకైన ధర్మ కార్యాలు, పుణ్యకార్యాలు మన ఆత్మీయ జీవితానికి చాలా మేలైనవి. యాకోబు పత్రిక 1:27 ఒక మాట అంటాడు చూడండి. ఈ ఒకటి చదివి ముగించుకుందాం. యాకోబు పత్రిక 1:27, పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాండ్రను వారి ఇబ్బందిలో పరామర్శించుట. ఏంటంట? దేవుని ఎదుట పవిత్రమైన భక్తి. మనం ఎప్పుడు పవిత్రులముగా నిష్కలంకులంగా కనపడతామంట? దిక్కులేని వాళ్ళని, దిక్కులేని పిల్లలే కానీ, విధవరాండ్రనే కానీ వాళ్ళ ఇబ్బందిలో పరామర్శించడం. మాకే లేదు వాళ్ళకి ఏం పెట్టాలి అని అనకండి, మనకు ఉన్న దాంట్లోనే పెట్టండి. 2 చొక్కాలు ఉంటే 1 చొక్కా ఇమ్మన్నాడు యేసయ్య. అవునా? మన దగ్గర 10 చీరలన్నీ ఉంటాయి, కానీ పాపం వాడికి 1 కూడా లేకుండా ఉంటే ఆ 10లో నుంచి తీసి 1 ఇవ్వడానికి మనకు కష్టమైపోద్ది. అవునా? కప్పుకోవడానికి 1 ఇవ్వడానికి మనకి కష్టమైపోద్ది. అందుకనే దిక్కులేని పిల్లలను, విధవరాండ్రు వాళ్ళు ఏదైనా పరిస్థితులలో ఇబ్బంది పడుతున్నారు అంటే వారిని ఖచ్చితంగా పరామర్శించాలి, వారికి సహాయం చేయాలి. అంతేకాకుండా ఇహలోక మాలిన్యము తనకు అంటుకోకుండా కాపాడుకోవాలి. అంటే ప్రత్యేకమైన జీవితము, పరిశుద్ధమైన జీవితము, ఇది దేవుని దగ్గర పవిత్రమైన భక్తి, నిష్కళంకమైన భక్తి. చూడండి, కేవలం నేను పరిశుద్ధంగా ఉంటా, ఇవేవి చేయను అంటే కుదరదు. ఇవి చేయాలి, అది చేయాలి. మీ సత్క్రియలు మనుషుల ఎదుట కనబడాలా, దేవుని ఎదుట కనబడాలా,
మన బ్రతుకు దినములలో ఒక్కరికైనా మనం మేలు చేశామా? ఒక్కరికైనా పేదోళ్ళకి భోజనం పెట్టామా? దిక్కులేని వాళ్ళకి ఏమైనా సహాయం చేశామా? చేయకపోతే దేవుని దగ్గర లెక్క ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మనకి చాతనైన కొలది అన్నదానాలు చేయండి, వస్త్రదానాలు చేయండి. అది మన ఆత్మీయ జీవితానికి చాలా మేలు. అంతేకాకుండా పరిశుద్ధమైన జీవితము, ప్రత్యేకమైన జీవితము, ఇహలోక మాలిన్యము మనకంటకూడదు. మన శరీర సంబంధమైన శరీరం ద్వారా కూడా ఎటువంటి పాపమును మరి మనం చేసి పాపములో పడేవారముగా కాకుండా ప్రత్యేకమైన జీవితమును, పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి జీవించడమే దేవునికి ఇష్టమైన భక్తి. మనకు నచ్చిన భక్తి చేయడము కాదు, దేవునికి నచ్చినట్టుగా మరి మనము భక్తి జీవితాన్ని జీవించి పవిత్రముగా, నిష్కలంకులముగా ఆయన ఎదుట నిలబడే కృపను ప్రభువైన యేసుక్రీస్తు మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్.